హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ భార్గవి. వెల్కమ్ టు అన్వేక్షు వ్లాగ్స్ అండ్ టాక్స్. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. మేము మా పిల్లలు అయితే రెడీ అయిపోయినాం టెంపుల్కి వెళ్ళడానికి. ఇట్లాంటి స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నాయి అంటే మనం టెంపుల్కి వెళ్ళింది ఆ డే ఫుల్ఫిల్ అవ్వదు కదా. సో అందు గురించి మేము టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అని రెడీ అయిపోయినాం. ఇక్కడ నేను మా ఆయనకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్తున్నా, అందుకే అట్లా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అనమాట. ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది ఒక్కొక్క స్పెషల్ డేస్లో. నాకైతే సెంటిమెంట్గా ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఇష్టం. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినాము. ఈవెన్ అప్పటి నుంచి కూడా నాకు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తేనే ఆ డే ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీకి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వస్తాం మేము. పెద్దమ్మ తల్లి టెంపుల్తో పాటు పక్కనే ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అనమాట. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మాత్రం మేము ఆ టెంపుల్కి వెళ్ళలేకపోయినాం. ఎందుకనంటే మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఫుల్ ఎండ కొడుతుంది ఆ రోజు. ఇంకా ఎండలో పిల్లల్ని తీసుకొని తిప్పడము వద్దులే అని చెప్పేసి అని అయితే అనుకున్నాము. అండ్ మా దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చేసరికి మాకు చాలా టైం అయిందనమాట. ఇంకా మేము బయటికి వెళ్ళినా మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళినా కూడా టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. అరౌండ్ మళ్ళీ 4 o'clock వరకు వెయిట్ చేయాలి. అంతసేపు బయట పిల్లలతో ఉండలేమని చెప్పేసి అని అయితే మేము ఆ టెంపుల్కి వెళ్ళలేదు. సో ఫైనల్లీ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసినాము. టెంపుల్లోకి రాగానే మాకు ఇక్కడ హడావిడి ఏం జరిగింది అని అంటే 12:30 అవుతుంది టైము. సో అమ్మవారి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది 12:30కి. తొందరగా ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళిపోయి దర్శనం చేసుకోండి అన్నారు. సో ఫస్ట్ అయితే మేము అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చినాం. తర్వాత గుడి చుట్టూ ఇట్లా ప్రదక్షిణలు వేస్తున్నాం అనమాట. మిగతా రోజుల కంటే కూడా ట్యూస్డే, ఫ్రైడే, సండే చాలా హెవీగా క్రౌడ్ ఉంటుంది టెంపుల్లో. ఇంకా ఆషాఢ మాసంలో అయితే చెప్పవలసిన అవసరమే లేదు. మొత్తం ఆ మంత్ మొత్తం ఫుల్గా క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న గుడి దగ్గర అమ్మవారికి బోనాలు ఇస్తారనమాట. ఎవరైనా మనం మొక్కులు మొక్కుకుంటాం కదా, అమ్మవారికి బోనం చేస్తామని. ఈవెన్ ఆషాఢం అనే కాదు, సంవత్సరం మొత్తంలో ఏ రోజైనా మనం మొక్కులు తీర్చుకోవచ్చు అనమాట ఇక్కడ అమ్మవారి దగ్గర. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో కాయిన్స్ నిల్చోబెడతారు. అంటే 1 రూపీ కాయిన్స్. అట్లా మనకి ఏదైనా కోరిక ఉంది, అది తీరుతుందో లేదో అనే మనకు డౌట్ ఉంటే కనుక అమ్మవారు ఇక్కడ మనకి ఆన్సర్ ఇస్తుందని చెప్పేసి అని అందరు నమ్ముతారు. ఈవెన్ మా లైఫ్లో కూడా చాలాసార్లు ఇట్లా జరిగింది. మాకు ఏదైనా విషయంలో డౌట్ ఉంది అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర మేము కాయిన్ నిల్చోబెట్టి అమ్మవారిని మొక్కుకుంటుండే. అమ్మవారి దయ వల్ల చాలాసార్లు మా కాయిన్స్ నించున్నాయి. అట్లనే మాకున్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. మేము దేని గురించి అయితే మొక్కుకున్నామో అవి కూడా తీరినాయి అనమాట. అండ్ గుడి లోపల నుంచి ఇట్లా మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ పక్కనే మనకి నాగదేవత టెంపుల్ ఉంటుంది. పైన వినాయకుడి గుడి, సరస్వతీదేవి గుడి, మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. మీకు కనిపించే బిల్డింగ్ పి జనార్దన్ రెడ్డి గారి భవనం అంటారు అనమాట. సో గుడి ఎవరైతే కట్టించారో ఆయన పేరు మీద ఈ కాంప్లెక్స్కి ఆయన పేరు పెట్టారు. ఇందులో మనం ప్రసాదం తీసుకోవచ్చు. లడ్డు, పులిహోర, వడ, కంకణాలు, చేతికి కట్టుకునేవి ఇవన్నీ కూడా మనకు ఈ ప్రసాదం కౌంటర్లో టోకెన్ తీసుకుంటే పక్కనే ఉన్న ప్రసాదం కౌంటర్లో మనం ప్రసాదం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ భవనంలోనే పి జనార్దన్ రెడ్డి గారిది వ్యాక్సిన్ స్టాచ్యూ కూడా ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అట్లనే ఆయన ఏ ఇయర్ గుడిని ఎట్లా డెవలప్ చేసారు అనేది కూడా ఇక్కడ ఫొటోస్ గ్యాలరీ ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇక్కడ పులిహోర, లడ్డు, ప్రసాదం ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకున్నాక బయటికి గుడి క్లోజ్ చేసేస్తున్నామని చెప్పేసి అని వేరే ఎగ్జిట్ నుంచి పంపించారనమాట. సో మేము ఇక్కడ సైడ్ బయటకు వచ్చేసరికి మీకు ఇక్కడ ఈ షెడ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇది ఏంది అని అంటే ఈ ప్లేస్లో అంటే ఎవరైనా మొక్కులు మొక్కుకుంటారు కదా, అమ్మవారికి ఆటలతో చేస్తామని చెప్పేసి అని బోనాలు తీసేవాళ్ళు అట్లా. సో వాళ్ళకి ఆ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో మనం స్లాట్ ఒక 1 month ముందే బుక్ చేసుకోవాలి. ఒక మనకు ప్లేస్ అనేది ఇస్తారనమాట. 200 రూపీస్ అంట స్లాట్. సో అక్కడ మనకి పర్టికులర్ ఒక స్లాట్ అలాట్ చేస్తారు ప్లేస్. అందులో మనం వంట చేసుకోవడం, చుట్టాలని పిలుచుకోవడం, భోజనాలు ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో ఆ ప్లేస్ అది. అక్కడ నుంచి మేము కొంచెం సేపు బయటకు వచ్చేసి పులిహోర తీసుకున్నాం కదా, మా పిల్లలు మేము తినేసి ఇంకా మళ్ళీ వెళ్దామని చెప్పేసి అని రెడీ అయినాము. అమ్మవారి గుడి ఎదురుగానే పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ ఉంటుందన్నమాట. ఆయన అమ్మవారికి పరమ భక్తుడు, అందుకే ఆయన ఇంత పెద్ద గుడిని కట్టించారు. సో ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఉన్న ట్విన్ సిటీస్లో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే తెలియంది లేదు, అంత ఫేమస్ అనమాట. ఈవెన్ ఆషాఢంలో అయితే
బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్ అని అంటే చాలా హెవీగా రష్ ఉంటాయన్నమాట. అంత ఫేమస్ ఈ టెంపుల్స్ ట్విన్ సిటీస్లో. మీరు ఎప్పుడైనా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చిర్రా, అమ్మవారి దర్శనం చేసుకున్నారా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఎవరైనా అమ్మవారి టెంపుల్ని చూడకపోతే కనుక తప్పకుండా నెక్స్ట్ మీ హాలిడే ప్లాన్లో ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ ట్రిప్ వేసేసుకోండి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అరౌండ్ మాకు టైం 1 అయిపోయింది. ఇంకా 1 o'clock ఇక్కడ ఏమని చెప్పారు అని అంటే అన్నదానంకి టోకెన్స్ ఇస్తారు, అన్నదానం టైం అయింది, మీరు వెళ్ళి లైన్లో నిల్చోండి అన్నారు. సో ఇక్కడ అన్నదానం ఏంటి అని చెప్పేసి అని మాకు అనిపించింది అనమాట. అయితే ఎప్పుడు కూడా మేము ఈ టెంపుల్లో అన్నదానం అంటే ఇక్కడ భోజనం చేయలేదు, ఇక్కడ ఫస్ట్ టైం వింటున్నాము, చూద్దాం అమ్మవారి దగ్గర అని అనుకున్నాం అనమాట. సో బయట వెళ్ళి ఎక్కడో హోటల్లో తినేదానికన్నా ఈరోజు ఒక స్పెషల్ డే కదా మనకి, అది కాక అమ్మవారి టెంపుల్కి వచ్చినాం, ఇక్కడే భోజనం చేద్దామని అనుకున్నాము. సో లైన్లో నిల్చున్నాము, టోకెన్స్ ఇచ్చిర్రు ఇట్లా మాకు. ఈ లైన్ ఎక్కడికి వెళ్తుందా అనుకున్నాము, తీరా చూస్తే గుడి వెనకాల నుంచి పీజీఆర్ కాంప్లెక్స్లోకి వెళ్తుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసిర్రా, ఇది నాగదేవత టెంపుల్. ఇక్కడ పుట్టు ఉంటుంది, ఈవెన్ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ అన్నదానం ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిర్రు అనేది తెలియదు, కానీ మేము ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం, చూద్దాం ఎట్లా ఉంటుందని చెప్పేసి అని వెళ్ళినాం. తీరా వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది. మనం ఈ హాల్లో కూర్చోగానే పెద్దమ్మ తల్లి పాటలు వస్తున్నాయి, అట్లనే మనం భోజనం చేస్తుంటే కూడా ఏ ఐటెం మనం తింటున్నామో ఆ ఐటెం గురించి మంచిగా పాట వస్తుందన్నమాట. సో పక్కనే మ్యూజిక్ సిస్టమ్ నుంచి చాలా బాగా అనిపించింది. ఒక పప్పు, చట్నీ, కర్రీ, ఫ్లేవర్డ్ రైస్, వైట్ రైస్, పెరుగు, స్వీట్, పాపడ్, ఇట్లా ఇన్ని ఐటమ్స్ పెట్టిరనమాట. ఫుడ్ అయితే అమృతం లాగా ఉంది, చాలా బాగుంది అసలు. సో మేము అమ్మవారి దర్శనంకి వచ్చి ఇట్లా ఇక్కడే అమ్మవారి దగ్గరే భోజనం చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. మీకు ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.